వాడు ఆర్మీ బేస్ పక్కనే ఉంది, సూపర్ షాట్స్ వస్తుంది అని చెప్పాడు, కానీ దొరికితే కుళ్ళబొడి చేస్తాడని చెప్పాడా. ఇప్పుడు చెప్తా ఉన్నాడు లగెత్తం అనేసి. నా మైండ్ వాయిస్ అసలు సినిమాల్లో ఇట్లాంటి సినిమాటిక్ షాట్స్ చూసి మన లైఫ్లో ఒక్కటైనా ఇట్లాంటి సినిమాటిక్ షాట్ పడదా అని వెయిట్ చేసుకుంటా ఉంటే రెవెన్యూ ఎగరాల్సిందే. ఇట్లాంటి ఒక 4-5 షాట్లు పడితే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ షాట్ తర్వాత మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపేద్దాం సార్. తక్కువ కూట్రపలానే వస్తుంది. దివాకరం నీకు తెలిసిన బ్రోకర్ ఈ ఐ షాట్ ఇంట్రోగా పెట్టుకుందాం అనేసి మా వాడు సజెస్ట్ చేశాడనమాట. నాకు వాడిని చూస్తా ఉంటే నవ్వు వస్తూనే ఉంది. కళ్ళు మూసుకొని ఏదైనా మంచి ఒక డైలాగ్ గుర్తు చేసుకో, లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తు చేసుకో, అది అట్లే ఇమాజినేషన్ చేసుకుంటాను. నేను బెస్ట్ షాట్ తీస్తానంటే నాకు ఈ డైలాగే గుర్తొస్తుంది. ఎందుకు అర్థం కావట్లేదు. నన్ను వదిలేస్తావు కదా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా ఆనంద్. ఇంత మంచి వీడియోలు తీస్తా ఉంటే సడన్గా నాకు బేబీ సినిమా డైలాగులు ఎందుకు గుర్తొస్తా ఉందో నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి షార్ట్స్ అన్ని వద్దురా అని మా వాడికి చెప్తే వినిపించుకోకుండా నా ముక్కులో కెమెరా పెట్టి ఇదే బెస్ట్ షాట్ అంటాడు. ఈ టేస్ట్లు అంతా మా వాళ్ళకి నచ్చదురా, ట్రోల్ అయిపోతాను. చిల్లంటే కూల్ రా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అట్లా. ఈ పోర్టుకంతా ఈ బ్రిడ్జ్ అండి హైలైట్. అసలు ఈ కింద నేను ఫోటో పెడతాను. ఈ బ్రిడ్జ్ లేదంటే అసలు. హలో నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈస్ ధీరస్ అగైన్ బ్యాక్ టు ఫార్ములా రూమ్. ఇప్పుడు మనము పోలాండ్ ఒక విలేజ్, మారుమూల విలేజ్ అన్నమాట. ఉస్కా నోర్గాన్ సరిగ్గా తెలియదు వాళ్ళది. స్లూప్స్ అనుకోండి, స్లూప్స్లో చిన్న విలేజ్కి వచ్చినాం. ఈ విలేజ్లో స్పెషాలిటీ ఏమంటే ఒక్క చర్చ్ ఉంది, 18th century చర్చ్. యాక్చువల్గా అది కవర్ చేద్దామని అనుకుంటే మా వాడు నన్ను రెచ్చగొట్టేసి ఒక వ్యూ ఉంటుంది, ఇదే ఎండ్ బాల్టిక్ సీ పోలాండ్ ఎండ్. సేమ్ టైం పక్కన ఆర్మీ బేస్ ఉంది. లోకల్స్ని అలో చేయరు. నేను ఇలాంటి వాళ్ళు వచ్చిన అంటే పక్కన కొట్టి సావగొట్టి కూర్చోబెట్టేస్తారన్నారు. బట్ మనం దగ్గరగా వెళ్ళేసి ఇదే ఎండ్లో మనము ఒక డ్రోన్ ఫ్లై చేస్తాము. ఈ బీచ్లో ది బెస్ట్ సినిమాటిక్ షాట్స్ తీసుకుందామని చెప్పారనమాట. ఇది ఒక మూవీలో కానీ తీశారనుకుంటాను, బట్ ఈ బీచ్ ఏదో కరెక్ట్గా తెలియదు. బట్ ఇంతవరకు అయితే ఇండియన్స్ ఎప్పుడు కానీ ఇక్కడ ఈ విలేజ్ అంతగా ఎక్స్ప్లోర్ చేస్తూనే. బట్ పోలాండ్లో ఇది హిడెన్ జెమ్ అనమాట. ఈ విలేజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే. మావాడు దగ్గరుండి షార్ట్స్ అన్నీ చాలా ప్లాన్ చేశారు. ముక్కు దగ్గర పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. బట్ ఇవంతా పక్కన పెట్టేస్తాం. సో అది మనమైతే ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేస్తాము. మావాడు అక్కడ దాంకో ఉంటాడు చూడండి, సక్సెస్గా పక్కన వెళ్ళిపోతాడు. మనం హీరోలాగా ఈ పక్కన నిలబడతాము. ఎందుకంటే నేను ఒకటి అడిగాను అనమాట, డ్రోన్ ఎంతసేపైనా ఫ్లై చేసుకుందాం, అన్నీ చేస్తాము. నాకైతే ఒక 4-5 సినిమాటిక్ షార్ట్స్ కావాలి. నేను ఎప్పుడైతే డ్రోన్ సరిగ్గా చూడలేదు, నాకు డ్రోన్ ఆపరేటింగ్ అని తెలియదు. సో నువ్వైతే నాకు ది బెస్ట్ తీసి అంటే వాడు ఓకే అన్నాడు అనమాట. ఇంకా మనమైతే ఈ వ్యూ చూసేస్తాము. డ్రోన్ అసలు పైకి వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లెఫ్ట్లో ఒక ఇది వస్తుంది అనమాట, లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ నుంచి అక్కడ పక్కంతా వెళ్తా అంటే ఆర్మీ బేసెస్ ఉంటాయి అనమాట. ఈ పక్క నుంచి అంతా ఊరు స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ పక్క వెళ్తే స్టాక్హోమ్, జర్మనీ, యూకే అట్లా స్టార్ట్ అవుతుందేమో, ఇంకా ఐడియా లేదు. బట్ మావాడు లోకల్గా చెప్పింది ఏమనేసి అంటే యూఎస్ ఆర్మీ బేస్ వాళ్ళంతా కొలాబరేట్ అయ్యేసి ట్రైనింగ్ అంతా వాళ్ళే ఇప్పిస్తారు. సో చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇక్కడే ఉంటారు. లోకల్ వాళ్ళకి మేము పెద్ద వెళ్ళలేదు, బట్ ఐడియా ఉంది చాలా ఉంటుంది అనేసి పక్కన చెప్పారు అనమాట. సో నచ్చింది నాకు ఈ వ్యూ అయితే సినిమాటిక్ రేంజ్లో నచ్చింది అనమాట. అక్కడ కనబడుతుంది కదా లైట్ హౌస్, ఆ పక్క నుంచి కొన్ని బేసెస్ స్టార్ట్ అవుతుంది. నా రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పాడు అనమాట. వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఏది కావాలన్నా మేము ఇక్కడే తీసుకుంటాము, చాలా బాగుంటుంది. బట్ ఆర్మీ జోన్స్కి అంతా మేము వెళ్ళాము. ఈ పక్క వెళ్తే ఇంకా ఊరు స్టార్ట్ అవుతుంది. వాకింగ్స్ అవి ఇవి ఇక్కడ వరకే జరుగుతుంది. బట్ ఈ ఎండ్లో ది బెస్ట్ షాట్స్ వచ్చినట్టు అసలు యూరోపియన్ స్ట్రక్చర్స్లోనే రావు అని చెప్పాడు. బట్ మా వాడు లోకల్ కాబట్టి వాడి ఊరిని వాడు హైలైట్ చేసుకుంటాడు అనమాట. సో ఇంకా మనం ఏం చేయలేము. ఎవరు సిటీ, ఎవరు విలేజ్ వాళ్ళకి గొప్ప, మనం మాత్రం ఏం చేస్తాం చూడండి. బట్ నాకు వచ్చిన షాట్స్ అయితే ది బెస్ట్ షాట్స్, అది మాత్రం చెప్పగలుగుతాను అనమాట. వాడి విలేజ్, వాడి ఊరి గురించి ఎన్నైనా చెప్పుకొని నాకు అనవసరం. నాకైతే ది బెస్ట్ షాట్స్ తీశాడండి. అసలు లైఫ్ టైం షాట్ తీశాడనమాట. దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి రీల్స్ వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట.
అసలు మాటల్లో చెప్పలేను. ఫుల్ అయితే హ్యాపీగా అయితే ఉంది. నాకు వ్యూ అయితే బాగుంది. స్లో మోషన్లో నాకు వాడు తీసిన షార్ట్స్ అయితే సూపర్గా ఉందన్నమాట. వాడు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ అవన్నీ తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఖచ్చితంగా వాడు వన్ డే, నా ఫ్రెండ్ వాడు లోకల్లో, వన్ డే భయంకర పెద్ద డైరెక్టర్ అయితే అవుతాడు. వాడు నెట్ఫ్లిక్స్ అంతా బాగా తీస్తూ ఉన్నాడు డాక్యుమెంటరీ సిరీస్. నన్ను పెట్టి కొంచెం ప్రాక్టికల్గా తీస్తూ ఉన్నాడు. నాకు కొన్ని కోతి పనులు, నాకు కొన్ని ప్రాజెక్ట్స్ వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాడిది నాకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో మా ఇద్దరికైతే ఇంటర్నేషనల్లో మంచి ర్యాప్ ఉందన్నమాట. వన్ డే వాడు సెటిల్ అయినా నేను సెటిల్ అయినట్టే, నేను సెటిల్ అయినా వాడు సెటిల్ అయినట్టే అనమాట. బట్ ఇద్దరు సెటిల్మెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఆ సైకిల్ గ్యాప్లో ఇట్లాంటి షార్ట్స్, కొన్ని బెస్ట్ మూమెంట్స్ గ్రాప్ చేయడానికి అంతా చూస్తూ ఉన్నాం అనమాట. ఇవన్నీ తీసే పక్కన పెడతా అంటే మా ఇద్దరు డ్రోన్లు ఆగిపోయింది. అక్కడి నుంచి కొత్త కథ స్టార్ట్ అయిందనమాట. వచ్చేస్తా ఉన్నారు, పరిగెత్తిరా అని చెప్పాడు అనమాట. ఏమైందంటే దొరికినామంటే కుక్క సావే, ఇంకా పరిగెత్తంటే అప్పుడు అర్థమైందనమాట. ఆహా, కనిపెట్టేస్తున్నాడు నో ఫ్లై జోన్లో అనేసి. అసలు ఈ షాట్ వచ్చిందే చాలా గొప్ప అనమాట. మ్యాక్సిమం ఇట్లా అసలు డెడ్ ఎండ్లో ఊర్లో అసలు ఇక్కడితో కంట్రీ ఎండ్ అయిపోతుంది అన్న దగ్గర డ్రోన్ షాట్ వచ్చిందే చాలా గ్రేట్ అనమాట. ఇంకా మనం పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. పోర్ట్ ఫొటోస్ అయితే మీకు కింద మెన్షన్ చేస్తాను నేను, చెక్ అనేసి, జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఇంకా పోర్ట్లో స్లో మోషన్లో ఆ పోర్ట్స్ చూసుకునేసి నిదానంగా బీచ్లోకి వెళ్ళి సినిమాటిక్ షాట్స్ తీసుకున్నాం. ఎందుకంటే నాకు ఈ పోర్ట్లో చూపించడానికి ఏముంటుంది చెప్పండి, ఆ షిప్స్ అవి ఇవి అని నేను మీ టైం వేస్ట్ చేయాలని అనుకోలేదు. మేబీ నచ్చితే ఓకే, ఇది నేను కొంచెం డాక్యుమెంటరీ టైప్లో తీస్తూ ఉన్నాను అనమాట. సో ఇది వ్లాగ్స్కి సెట్ అవుతుందా లేదా అని కానీ నాకు ఐడియా లేదు. ఎందుకంటే A to Z నా మెమరీస్ కోసం తీసింది. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయలేను కదా చూడాలి అనేసి. సో అందుకనేసి చెక్ ఫాస్ట్గా ఏదో ఒకటి తీసుకునేసి బీచ్లో అయితే ది బెస్ట్ సినిమాటిక్ షాట్స్ వచ్చింది. మనం ఫాస్ట్గా బీచ్కి వెళ్ళిపోతాము, ఇది ఫాస్ట్గా చూసేసి. Yes, I'm listening. Oh, I understand that. You need help with what you say? Oh, that's crazy. That's crazy, because the last time that we talked about this, I feel like I was really clear. I gave you everything that you needed to hear, but you're still asking me. మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు ది గ్రేటెస్ట్ నాకైతే ఒక సినిమాటిక్ షాట్ మా వాడు తీశాడనమాట. అది అయితే పిచ్చగా నచ్చింది. ఆ సన్లైట్ ఎదురుగా పడడం, అలా రౌండ్గా వచ్చి ఆ లైట్ హౌస్ అంతా కవర్ చేయడము. ఎందుకంటే అది వాడు డాక్యుమెంటరీకి ట్రైలర్ వదలాలనేసి నా మీద ప్రయోగం చేశాడనమాట. చేసినాడు, సూపర్గా చేసినాడు అనమాట. ఇప్పుడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, యాక్చువల్గా సినిమా సాంగ్ వేస్తే ఇంకా బాగుంటుంది, బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వేస్తే మన ఛానల్ లేపేస్తాడనమాట. సో అందుకనేసి నార్మల్ దొరికిన నాన్ కాపీరైట్ మ్యూజిక్ వేసి ఈ సినిమాటిక్ షాట్ చూసేద్దాం మనం ఏ రేంజ్లో తీసాడు అనేసి. ఈ షాట్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేనండి. భయంకరంగా తీసినాడు అనమాట వాడు. చాలా బాగుంది. ఆ సన్ను పడతా వాడేసిన కలరు,
వెనకాల అది మొత్తం అసలు మాటల్లో చెప్పలేను అనమాట. చాలామందికి అనిపించచ్చు ఏముంది అది ఇది అనేసి, తీసినోడికి తీపించుకున్నోడికి కష్టపడినోడికే తెలుస్తుంది అనమాట. సినిమాల్లో చూసి నాకు అట్లా అనిపించింది కొన్ని రోజులు. బట్ ఈ ఫీల్డ్లో దిగి అన్నీ తీసేటప్పుడు నొప్పిలు తెలుస్తుంది అనమాట. ప్రతిదీ అంత ఈజీ కాదు, దూల తీరిపోతుంది ఒక్కొక్క వర్క్ అనేసి. Start up. When they start up, you can stop and look at them. Okay? So let's go slowly. You get only one shot. Okay, go normally. యాక్చువల్లీ ఇవన్నీ ఒక డాక్యుమెంటరీగా పబ్లిష్ చేద్దాము కొన్ని వర్క్స్కి కొన్ని ప్రాజెక్ట్స్కి అనేసి తీసామన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయింది. సో ఇంకా ఎట్లా తీసుకున్నాం కదా అనేసి అలా ఇలా మేనేజ్ చేసి పెప్పరు సాల్ట్ వేసి మనం వ్లాగ్గా దించేస్తాం అనమాట. ఒకటి అది ఫెయిల్ అయినా ఇది హిట్ అవుతుంది అనేసి చూడాలి. యూట్యూబ్ ఏమైనా కొంచెం సజెస్ట్ చేసి లేపుతుందేమో మన వీడియో అనేసి. మేబీ లేదు అంటే డాక్యుమెంటరీ దొబ్బింది, ఈ వీడియో దొబ్బింది అనేసి అనుకోవాలన్నమాట. సో అసలు నచ్చలేదు అనేసి అనుకోవాలి. చూద్దాం, టైమే అన్నీ సెట్ చేస్తుంది అనమాట. బట్ మనం ఎన్ని మాట్లాడుకున్న సోది మాటలు, ఈ వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఆ సన్ A to Z అసలు మాటల్లో చెప్పలేము అనమాట. ఇట్లాంటి కొన్ని షార్ట్స్ అంతా లైఫ్లో నాకు వస్తుందని నేను అసలు అనుకోలేదు. మనమైతే మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోయి ఒక బ్రిడ్జ్ మనం మిస్ చేసాము. ఆ బ్రిడ్జ్ అయితే ఇదే అండి, మొత్తం ఇంటర్ కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ లేదంటే ఈ విలేజే వేస్ట్ అనమాట. షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ విడిపోయి మళ్ళీ కలుస్తుంది అంట. సో మనం చూసాం కదా నార్మల్ టెక్నాలజీ, బట్ ఇది చిన్నది. మనం పంబన్ బ్రిడ్జ్ అవన్నీ చాలా పెద్దవి అనమాట. సో నాకైతే ఈ బ్రిడ్జ్ కానీ బాగా నచ్చింది. ఈ కింద ఫొటోస్ పెడతా ఉన్నాను కదా, ఇలా ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్, టౌన్, సిటీ అంతా. బట్ నాకైతే బాగా నచ్చింది, ఊరు బాగా నచ్చింది, ప్లేసెస్ నచ్చింది, పీపుల్స్ కానీ అంత రేసిస్ట్గా లేకుండా బాగుందన్నమాట. మావాడైతే వాడి ఊరు కాబట్టి వాడి విలేజ్ని మనం లేపుతా ఉన్నాం కాబట్టి మన వ్లాగ్స్లో డాక్యుమెంటరీస్లో అంతా మావాడు ఇంకా పెప్పరు సాల్ట్ వేసి ఇంకా తీస్తాను నేను వీడియోలు తీస్తాను నేను ఇంకా కానీ అంటున్నాడు అనమాట. నువ్వు హీరో, ఈరోజు హీరో అనేసి లేపుతా ఉన్నాడు. మనం హీరో కాకపోయినా పర్లేదు, ట్రోల్ అవ్వకపోతే చాలు అనమాట. దాని మించి ఇంకేం లేదు. మనం కొంచెం హెయిర్ స్టైల్ అది ఇది, ఈ టీషర్టు లోపల ఇన్నర్ షర్టరు థర్మల్స్ అంతా చలి మాత్రం తీసేస్తుంది అన్నమాట. సన్ను పడుతూ ఉంది కానీ 8 degrees 9 degrees ఉంది. ఇంకా స్నో టైంలోకి అయితే ఇంకా ఆడంతా నడిచే చోటంతా స్నో వచ్చేస్తుంది అనమాట. వాడేమో నన్ను కావట్ల చలి లోపల షర్ట్ వేసుకొని లోపల థర్మల్స్ వేసుకొని లోపల షర్ట్ వేసుకొని గుమ్మనున్నా కానీ చలి సాగు కొడుతూ ఉంది. బట్ వర్త్ అండి ఇది మాత్రం, నేనైతే కరెక్ట్గా చెప్తాను. ఈ క్లైమేట్, పోర్ట్, A to Z వర్త్ అనమాట. Okay, nice. Okay. Okay, wait a second. Stand here. Stand on the bank. Yeah, just look on the seaside. మావాడు చెప్పిన ప్రకారంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా వరకు ఇక్కడే జరుగుతుంది అని చెప్పారు అనమాట. గెడాన్స్కి జరుగుతుంది, దాని తర్వాత ఇక్కడ కానీ జరుగుతుంది. పోర్ట్ ఏరియా 3-4 బార్డర్స్ ఏమో కలుస్తుంది అనేసి ఏదో చెప్పారు అనమాట. వాడు చెప్పిన హిస్టరీ అంతా నాకు అర్థం కాలేదు. బట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ నాకు ఆడ ఆర్మీ బేస్ దగ్గర ఇంకొక 4-5 షాట్లు వచ్చినాయంటే మాత్రం వీడియో సెట్ అనుకున్నా. బట్ నాకు ఈ బ్రిడ్జ్ దగ్గర మంచి షాట్స్ వచ్చాయన్నమాట. చాలా నచ్చింది నాకు. సో మా వాడికి తెలుసు నేను ఆడ డ్రోన్ దగ్గర నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యానని మాత్రం తెలుసు అనమాట. ఎందుకంటే లైట్ హౌస్ కానీ ఎక్కి కానీ తీద్దామని అనుకున్నాం. బట్ వాళ్ళు వచ్చేసరికి మేము అక్కడి నుంచి ఇంకా ఎండ్లో అక్కడ ఉండడమే తప్పు అనమాట. ఎందుకున్నారు డ్రోన్స్ ఎందుకు ఎగరేస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ చేసి సావు కొట్టేస్తారు. ఆర్మీ చేతికి చిక్కితే ఇంకేముంది చెప్పండి. పోలీసు వాళ్ళ క్వశ్చన్లు కానీ వేయడం అనమాట. ఫస్ట్ కుళ్ళబొడి చేసి దాని తర్వాత క్వశ్చన్స్ వేస్తారు. అసలు US ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా అనమాట, మనకి ఎందుకు లేవంతా అనేసి. బట్ మా వాడు మాత్రం ఇంకొక డ్రోన్ షాట్ కానీ తీశాడనమాట. ఈవినింగ్ టైంలో మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ ఎలా ఉంటుంది షాట్ అనేసి పాపం వాడు మళ్ళీ వెళ్ళి నా కోసం తీశాడనమాట. సో సన్ రైజ్ అప్పుడు తీశాడు, సన్ సెట్ అప్పుడు తీశాడనమాట. సో అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అన్నమాట ఈ వీడియో. సో వాకింగ్ చేస్తున్నాడు చూడండి, ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ చేస్తారనమాట. సో అది చెప్పారనమాట, ఈవినింగ్ టైమ్స్లో కొంచెం తీసుకోవచ్చు బట్ క్లారిటీ ఉండదు, బట్ మనం వీడియో అయితే కవర్ చేస్తాము. ఒకవేళ డాక్యుమెంటరీగా వేసుకుంటా ఉన్నా కానీ ఎండ్ కార్డ్స్ వేసుకోవచ్చు ఇక్కడ అనేసి అనమాట. సో ఇంకొకసారి మీకు ఈ వీడియో చూపించేస్తున్నాను. ఈవినింగ్ టైమ్స్లో ఇలా ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా. ఈ ఎండ్ అనమాట, అసలు పోలాండే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో బాగుంటుంది
ఇలాంటి వ్యూస్ అంతా అసలు చాలా కష్టపడతాము. బట్ వ్యూస్ అంతా వచ్చి కొంచెం బాగా గ్రో అయితే ఇంకా బాగుంటుంది అనమాట. బట్ అది మన రైట్ కాదు కదా, మన ఎంజాయ్మెంట్కి అవతల వాళ్ళ మీద రుద్దడం. సో అందుకే నేను కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది కానీ అడగడం అనమాట. మనకి మొహమాటం జంక్ అన్నీ ఎక్కువ. నచ్చితే అవే జరుగుతాయి, నచ్చకపోతే మనం ఏం చేయలేము అనమాట. సో వీడియో మా బెస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం చర్చ్ కవర్ చేస్తాం డ్రోన్ షాట్లో. అది మాత్రం కొంచెం ఆ చర్చ్ వీడియో మాత్రం పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటా ఉన్నాం. ఇది నో ఫ్లై జోను, ఎన్నిసార్లు ఎగరేసినా కానీ డ్రోన్ డౌన్ అవుతూనే ఉందన్నమాట. అదే ప్రాబ్లం. సరే పోతే పోనండి. ఇప్పుడు వరకు వచ్చిన దేవుడిచ్చిన షార్ట్సే చాలా గ్రేట్ అనమాట. ఇంకా ఆర్మీ చేతికంతా చిక్కి బొక్కలు ఎరగొట్టుకోవడం కన్నా ఈ పిలివిత్రి షార్ట్సే తీసుకొని మన కోతి పనులు కొంచెం లిమిట్స్లో పెట్టుకొని ఇక్కడ నుంచి చెక్ చేయడం బెటర్ అనమాట. ఐ హోప్ నా బీచ్ షార్ట్స్ అవి ఇవి నా కోతి పనులన్నీ మీకు నచ్చుంటాయని అనుకుంటా ఉన్నాము. మేబీ నా ఫ్యూచర్లో ది బెస్ట్ ఇయడానికి ట్రై చేస్తాను. కొంచెం అడ్జస్ట్ అయ్యేసి మాలాంటి న్యూ కమర్స్ని కానీ కొంచెం ఎంకరేజ్ చేస్తా. ఈ కోతి పనులంతా లిమిట్స్లో చేసుకుంటే జాలీగా ఉందాం. బాయ్ బాయ్.